వేటు మోక్ష ధ్యానులందరికీ గుడ్ మార్నింగ్ అలాగే గుడ్ ఈవినింగ్. ఈరోజు మనం ఇంకొక అద్భుతమైన టాపిక్‌తో మనం ఈరోజు డిస్కస్ చేసుకుంటున్నాం. అయితే టాపిక్ స్టార్ట్ చేసుకునే ముందు మనం ఒకసారి మన గురువులకి, మన ఇష్ట దైవానికి అలా అందరికీ కూడా ఒకసారి థ్యాంక్ యూ చెప్పుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ వేటు మోక్ష అండ్ థ్యాంక్ యూ హనుమాన్, థ్యాంక్ యూ అనుమా, థ్యాంక్ యూ సో మచ్. హనుమాన్ లైట్‌ని మనందరి మీద అద్భుతమైన గోల్డెన్ ఎనర్జీస్‌తో పడుతున్నట్టుగా ఆ హనుమాన్ లైట్‌తో మనం ఇంకా మరింత ఎరుకతో, మరింత సులువుగా మన యొక్క ఛాలెంజెస్ అన్నీ కూడా మనం క్లియర్ చేసుకుంటూ, నేర్చుకుంటూ, నేర్చుకునే పాత్రలో చాలా ఇష్టంగా ముందుకెళ్తూ ఇంకా ఎన్నో అద్భుతమైన ఉన్నతమైన స్థానానికి చేరుకోవాలని ఆ హనుమంతుని ఆశీస్సులు, మన గురువైన హనుమ ఆశీస్సులు మనతో ఎప్పుడూ ఉండాలని ఈరోజు క్లాస్ కూడా వారే మనకు చెప్తున్నారని, మనమందరం అవన్నీ వింటూ వాటిని మన సబ్‌కాన్షియస్ మైండ్ వరకు తీసుకెళ్ళి ఆత్మకు కూడా ఆ జ్ఞానాన్ని అందించాలని ప్రతి ఒక్కరం కూడా అంతటి స్థితికి చేరుకుంటున్నట్టుగా భావన చేద్దాం. అలాగే వేటు మోక్ష టీమ్ అందరికీ కూడా శతకోటి ప్రణామాలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడుకున్న టాపిక్ 4P గురించి. మనందరికీ తెలుసు 4P ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది మన లైఫ్స్‌లో అని. అయితే మరి 4P మనం ఎలా చేస్తున్నాము ఇవన్నీ తెలుసుకోవడానికి ముందుగా నా ఇంట్రడక్షన్. నా పేరు శ్రీలక్ష్మి కురెళ్ళ. మేము డాలస్‌లో ఉంటాము. అనుమాతో నేను మోస్ట్‌లీ 4½ ఇయర్స్ పైనే జర్నీ స్టార్ట్ అయింది ముందు నుంచే. సో ఇది ఎంతో అద్భుతం అని చెప్పుకోవాలి. ఎవ్రీడే థ్యాంక్ యూ చెప్పుకున్నా తక్కువే. ఎందుకంటే అన్ని నేర్చుకుంటూ అంత హ్యాపీ లైఫ్‌లో ఉంటూ అన్నిటినీ కూడా సమభావంతో చూసే స్థితిని కలిగించినందుకు నాకు, నా ఫ్యామిలీకి వారు గురువై ముందుకు తీసుకెళ్తున్నందుకు థ్యాంక్ యూ. అయితే మనందరికీ కళల ద్వారా జ్ఞానాన్ని చెప్తూ దాని నుంచి మనకి ఛాలెంజెస్‌ని ఈజీగా బయటికి రావచ్చు. మనం ఏదైతే అనుభవిస్తున్నామో అవన్నీ కూడా మనకి చాలా క్లియర్‌గా చెప్తూ దానికంటూ ఒక గైడెడ్ మెడిటేషన్‌ని ఇంట్రడ్యూస్ చేసి దాని నుంచి మనం ఈజీగా బయటికి రావచ్చు అని మనం ఒక అద్భుతమైన ఫెసిలిటీ ఉంది మనకి ఈ వేటు మోక్షలో. అది ఒక్కసారి కాదు. వేటు మోక్షలో డైలీ నాకు తెలిసి మోర్ దాన్ 4, 5 టైమ్స్ ఎక్కువుంటది. అంటే దానర్థం మనకి ఎప్పుడు మన అవైలబిలిటీని బట్టి మనకి ఏ టైం కుదిరితే ఆ టైంకి లైవ్‌లో జాయిన్ అయ్యి చేసుకునే ప్రక్రియ అది. అంత ఇంపార్టెంట్ కాబట్టే వేటు మోక్ష డైలీ 5 టైమ్స్ లేదా మోర్ దాన్ 5 టైమ్స్ కండక్ట్ చేస్తుంది. దానికోసం ఎంతోమంది వాలంటీర్స్ చక్కగా డెడికేటెడ్‌గా చేస్తున్నారు. వారందరికీ కూడా మనం కృతజ్ఞత చెప్పాలి. ఎందుకంటే వారంత అద్భుతాలు చూసారు కాబట్టే వారంత డెడికేటెడ్‌గా చేస్తున్నారు. అది మనం కూడా తెలుసు మనకి కూడా. ఎందుకంటే మనం కూడా మన కలలు చూసుకొని కలల్లో వచ్చే రియలైజేషన్ ఎప్పుడొస్తది 4P చేసుకునేటప్పుడే. అందుకే కదా కల చూసుకోమంటారు. ఆ రియలైజేషన్ కోసం. ఆ రియలైజేషన్‌ని మనం మనస్ఫూర్తిగా వారి షూస్‌లో ఉండి ఆలోచిస్తూ క్షమాపణలు చెప్పుకోమనేదే 4P. అది కూడా దైవంతో
మన గురువులతో వారి లైట్ పెట్టుకొని అప్పుడు మనం స్టార్ట్ చేయాలి. ఇది ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్. ఇది నేను చెప్పేది ఈరోజు కొత్త టాపిక్ ఏం కాదండి. ఇది మనకు ప్రతిసారి చెప్తూనే ఉంటున్నారు మన హనుమ అండ్ టీము. అయితే మనం ఎంతవరకు చేసుకుంటున్నాం? మరి మనకి కౌన్సెలింగ్స్‌లో చెప్తున్నారు. కౌన్సిలర్స్ కన్సల్టేషన్‌లో చెప్తున్నారు. అవన్నీ కూడా పెట్టేసుకున్నాము, చేసేస్తున్నాము అని చెప్తున్నాం. మరి ఎంతవరకు హానెస్ట్‌గా చేస్తున్నాము అనేది హానెస్ట్ అంటే నేను నిజంగా లైట్ పెట్టుకున్నాను అనే దానికన్నా, నా మాటల్లో ఉండే హానెస్ట్ ఏంటంటే నేను అనుకునే హానెస్ట్ మీరెంత ఫీల్ అయ్యి చేస్తున్నారు. అదే ఈరోజు పాయింట్ అండి. అదే హనుమ ఇంకొక్కసారి కూడా చెప్పమన్నారు. ఎందుకు అంటే ఆ ఫీల్‌తోనే అన్నీ వచ్చేవి. భావనే సృష్టి కదా! భావన చేస్తూనే మనం సృష్టి చేయగలుగుతాం. అయితే ఇప్పుడు మనమున్న 4పీలో నాకు కళ ఎలా అడగాలో తెలుసు. కర్మలు క్లియర్ చేసుకోవడానికి. అలాగే హ్మ్. ఆ కళని వచ్చిన తర్వాత డీకోడ్ చేసుకుంటున్నాం. హనుమ అండ్ టీము మనకి హెల్ప్ చేస్తున్నారు. ఏం చెప్పాలి? యూనివర్స్ నాకేం చెప్తుంది? నన్నేం చేయమని చెప్తుంది? మనం ఏం చేసుకోవాలో క్లియర్‌గా చెప్తున్నారు. మనం 4పీ ఆన్ చేసుకొని లైవ్‌లో కూర్చొని చేసుకోమని చెప్తున్నారు. వారిచ్చిన సజెషన్స్. అయితే మనం చేస్తున్నాము. మనం నుంచి బయటకొచ్చేస్తున్నాము. మరి ఎందుకని కొంతమంది లేదా కొన్ని ఛాలెంజెస్ లాంగ్ లాస్టింగ్‌గా ఉంటున్నాయి. నేను 4పీలో అంటే వేటు మోక్షంలో జాయిన్ అయ్యి 1 ఇయర్ అవుతుంది. నేను కళలు చూసుకుంటున్నాను. ఈ ప్రాబ్లమ్స్ లేదా ఈ ఛాలెంజెస్ నేను కళలు చూసి తీసేసుకున్నా. ఈ ఛాలెంజెస్ ఇంకా తీసుకోలేదు. తీసుకోలేదు అంటే నేను రోజు 4పీ చేస్తున్నా. హ్మ్. నేను ఎవ్రీడే నేను లైట్ పెట్టుకుంటున్నా. నేను ఎవ్రీడే సేవలో ఉంటున్నా. లేదా ఎప్పుడూ సేవలో ఉంటున్నా. ఆహ్, నేను మంచిగా తత్వాల్లో ఉంటున్నా. కానీ నాకింకా ఈ ఛాలెంజ్ ఉండిపోయింది అని కనుక మీరనుకుంటే అది మీకోసమే ఈ క్లాసు. అందరి కోసమో, అది మీకు మరీ ముఖ్యంగా ఇది మీకోసం. ఓకే. సో, మనం ప్రతి ఒక్కరం కూడా మనం చేసే దాంట్లో ఇంకేదైనా చిన్న చిన్న సవరణలుంటే అవి చేసుకోవడానికే. ఎందుకంటే ఇది హనుమ ద్వారా ఎన్నో సార్లు చెప్పించారు. మనం చేస్తున్నాము. ఇంకా ఎక్కడో కొన్ని చోట్ల పొరపాట్లు చేస్తున్నాము. ఆ పొరపాట్లని తెలుసుకోకుండా నేను చేసేస్తున్నా, నేను మంచిగా చేసేస్తున్నా. బట్ నాకు ఔట్‌పుట్ ఇంకోలా వస్తుంది అని చెప్పి మళ్ళీ మన దగ్గరకొస్తున్నారు. అప్పుడు కూడా హనుమ కరెక్ట్ చేస్తున్నారు. కానీ కొంతమంది ఇంకా అదే పద్ధతిలో ఉన్నారు. వాళ్ళు సరి చేసుకోవట్లేదు. సో, సరి చేసుకోండి. ఎందుకంటే అది మనకే చాలా చాలా అవసరం. దాంట్లో మరీ ముఖ్యంగా చెప్పాల్సింది మన భావన. భావనే సృష్టి. హనుమ చెప్పే పాయింట్‌లో మెయిన్ పాయింట్స్ నాకు ఈరోజు డ్రీమ్‌లో వచ్చినవి. అవే ఈరోజు చెప్పుకుంటున్నాం. అయితే హనుమ ఏం చెప్తారెప్పుడు? లైట్ పెట్టుకోమంటారు. లైట్ ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్. హనుమాన్ లైట్. హనుమాన్ లైట్ పెట్టుకోవడం అది నమ్మి పెట్టుకోవాలి. నమ్మి చేసుకోవాలి. లేదా మీ ఇష్ట దైవం లైట్. ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ హనుమాన్‌ది. లేదు నేను ఇంకో రిలీజియన్‌లో ఉన్నాను. బట్ నేను వేటు మోక్షాల్లో హనుమ క్లాసెస్ అంటే నాకు చాలా ఇష్టం. వారు చెప్పే టిప్స్ చాలా ఈజీ ఉంటాయి. ఐ వాంట్ టు ఫాలో అనుకునేటోళ్ళు మీరు ఒకవేళ ఇంకొక దైవం పెట్టుకోవాలన్నా మీరు లైట్ పెట్టుకోండి. అయితే ఆ లైట్ పెట్టుకున్నప్పుడు మనకి, మన ఫ్యామిలీకి ఫుల్లీ ప్రొటెక్టెడ్‌గా ఫీల్ అవ్వాలి. ఆ ఆరాని మనం ఫీల్ అవ్వాలి. అంటే ఆ హనుమాన్ లైట్ మన ఈ నడినెత్తి ప్రాంతంలో ఉన్న బ్రహ్మరంధ్రం నుండి లోపలికెళ్తూ, మన శరీరంలో ఉన్న ప్రతి ఆర్గాన్‌ని ఆహ్, లైట్ ఫిల్ చేస్తున్నట్టుగా గోల్డెన్ లైట్. ఆ తర్వాత ఆ ఎక్సెస్ ఎనర్జీస్ ఏదైతే గోల్డెన్ లైట్ బాడీ అంతా మనం పోస్తూనే ఉంటాం. హనుమాన్ లైట్ ఇస్తూనే ఉంటారు. ఇస్తున్నప్పుడు కొంతసేపటికి నిండిపోద్ది గదా! వన్ పర్టిక్యులర్ టైమ్‌కి. నిండుతున్నప్పుడు మన చర్మరంధ్రాల నుంచి ఆ లైట్ బయటకొచ్చేసి, మన చుట్టూ కూడా ఒక 6 ఫీట్ హ్మ్. ఎదురైన 6 అడుగులు,
ఇటైనా 6, ఇటైనా 6, వెనకైనా 6 అలా 6 అడుగుల వరకు మనం ఆహ్, ఆరా క్రియేట్ చేసుకోవాలి. ఆ లైటు మన చుట్టూ ఒక ఎగ్ రూపంలో ఒక 6 అడుగుల వరకు మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఆ 6 అడుగుల చుట్టూ కూడా మనకి గోల్డెన్ లైట్ ఉంది. అప్పుడు ఎంత ప్రొటెక్టెడ్‌గా ఫీల్ అవుతాం మనం. ఒకలాంటి ఎనర్జీలో ఉన్నామని కళ్ళు మూసుకున్నది ఫీల్ అవుతున్నప్పుడు, ఆ ఎనర్జీ పడుతుంది. మన శరీరం అంతా ఎనర్జైజ్ అవుతుంది. మన చుట్టూ కూడా లేయర్ ఫార్మ్ అయింది. ఆహ్, ఆ ప్రొటెక్షన్‌లో ఆ లేయర్ లోపల మనం ఉన్నాము. చాలా సేఫ్‌గా, సెక్యూర్‌గా ఉన్నాము అని ఒకలాంటి హ్యాపీనెస్ ఉండాలి మన ఫేస్‌లో. అది మనం నమ్మి చేసుకోవాలి. ఆహ్, నమ్మి చేసుకున్నప్పుడు ఇంకా రిజల్ట్ బావుంటది. అలాగే మనతో పాటు మన ఫ్యామిలీ కూడా. ఆ కుకూన్‌లోనే ఉన్నామని కాదు. ఆ రక్షణ కవచంలోనే అని కాదు. వేరే ఇంకొక మన హస్బెండ్‌కి ఒక కుకూన్. ఒక లేయర్‌లో ఉన్నట్టు. మన పిల్లలు, అలాగే మన లవ్డ్ వన్స్, లేదా మన ఇంట్లో పనిచేసేటోళ్ళు, లేదా మన ఇంట్లో ఏమైనా పెంచుకునేవి ఉంటే, అలా అందరికీ కూడా ఒక ఆరా ప్రొటెక్షన్ చేయాలి ఫస్ట్ మనం. అలా అని ప్రతి ఒక్కరికి ఇంత టైమ్ స్పెండ్ చేయక్కర్లేదు. మన కోసం మనం ఫస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ హెడ్, ఫేసు, నెక్ హనుమ చెప్తారు గదా! హ్యాండ్స్ ఇవన్నీ. అలా చెప్తూ మన దానికి ఫీలయ్యి, మన దానికి ఒక ఆరా ఎగ్ రూపంలో ఉన్నట్టు ఫీలయిన తర్వాత, మనల్ని మనం ఒక ఎగ్‌లో ఉన్నట్టు విజువలైజ్ చేసుకుంటాం గదా! ఆ టైంలో మన హస్బెండ్ ఒక ఎగ్‌లో ఉన్నట్టు, మన పిల్లలు కూడా ఎగ్‌లో ఉన్నట్టు అలా మీరు విజువలైజ్ చేసుకుంటే సరిపోద్ది. ప్రతి ఒక్కళ్ళకి అంత టైం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒకళ్ళకిస్తున్నాం గాబట్టి, అదే ఎనర్జీ ఫీల్ వాళ్ళకి కూడా ఉంటది. సో, ఇది ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్. సెకండ్‌ది 4పీలో మనకి ప్రతి మాట వేదమే. ప్రతి మాట బ్రహ్మవాక్కే. అప్పుడు మనం ఎంత హానెస్ట్‌గా మనం ఫీల్ అవుతున్నాం ఆ మాటల్ని. ఇప్పటికి కూడా నాకిదంటే భయమండి. నాకదంటే భయమండి. ఆహ్, నాకు పాములంటే భయము. ఇవన్నీ నేను కూడా వన్ ఆఫ్ ద లైఫ్ అంటే ఒకానొక టైంలో ఇది లైఫ్‌లోనే ఫీల్ అయ్యాను. హనుమ దగ్గరికొచ్చిన కొత్తల్లో వరకు ఫీల్ అయ్యాను. సో, వన్స్ హనుమా క్లాసెస్ విన్నాక, నేను వాటికి సంబంధించిన డ్రీమ్స్ అడిగేసి, ఆ బ్లాక్స్ అన్నీ క్లియర్ చేసేసుకొని, హ్యాపీగా ఉన్నాను. ప్రతి ఒక్కళ్ళు ఆ జోన్‌లోనే ఉండాలి. భయమెందుకండి? మనం అభయాంతో ఉండడానికే కదా! ఆహ్, ఈ హనుమాన్ ఎనర్జీస్ ఇవన్నీ మనకెంత చిహ్నాలవి సైన్ కదా! మనకి పాజిటివ్ సైన్స్. ఆటిలతో ఉండి ఎంత జయించారు. ఒకళ్ళొచ్చి "నువ్వు ఆ వంతెన దాటగలవు" అన్నప్పుడు ఆయన అది ఫీల్ అయ్యి, ఎనర్జైజ్ అయ్యి, ఆయన అంత శక్తివంతుడిగా ఆహ్, ఎన్నో సముద్రాలు దాటి ఆయన అన్నీ తీసుకొనొచ్చారు కదా! అప్పుడు. హ్మ్. ఇలాగా చూసుకుంటే మనం ఆ భావన అనేది ఎంత చేస్తున్నాము అనేది మీరు పట్టుకోవాలి గట్టిగా. నాకు ఈ భయాలు, ఆ భయాలు అంటే, మనం ఇంకా బ్లాక్స్ క్లియర్ చేసుకోలేదు. హనుమ దగ్గరకొచ్చి ఆహ్, హాఫ్ ఎన్ ఇయర్ అంటే ఒక 6 నెలలయిపోతుంది. 1 ఇయర్ అయిపోతుంది. నాకు చీకటంటే భయము, పాములంటే భయము, నీళ్ళంటే భయము, ఎత్తైన ప్లేస్ అంటే భయము. ఇయన్నీ మనకవసరం లేదు. ఒకానొక శ్రీలక్ష్మికి భయాలుంటే ఓకే. ఇప్పుడెందుకు? మనకు తెలుసు ఎలా భయాల నుంచి బయటికి రావాలో, వాటిని బ్లాక్స్ అంటారు. వాటి గురించి చాలా క్లాసెస్ ఉన్నాయి. వాటిని క్లియర్ జేసుకోవాలి. లేదంటే నెక్స్ట్ లైఫ్‌లో మళ్ళీ ఒక జన్మ తీసుకొని మరి ఆ లైఫ్‌ని మనం నేర్చుకోవాల్సొస్తది. ఆ పాఠం నేర్చుకోవాల్సొస్తది. అదే పాఠాన్ని ఒక కళ రూపంలో మనం క్లియర్ చేసుకోవచ్చు. అలాగే మనకి భయాలు దేని మీదొస్తున్నాయి, ఆటి గురించి క్లాస్ క్లియర్‌గా ఉంది. దాని నుంచి ఎలా బయటపడొచ్చో అవి చూడండి, నేర్చేసుకుందాం. అలా ఒక్కొక్క మెట్టు మనం ఎక్కుతా ముందుకెళ్ళాలి. మన భయాలు మన దగ్గరే ఉంచేసుకొని, నేను 4పీ చేసేస్తున్నాను టిక్ మార్క్. నేను కళ అడిగేస్తున్నాను టిక్ మార్క్. నేను తత్వాల్లో ఉంటున్నాను టిక్ మార్క్. తత్వాల్లో ఎక్కడుంటున్నాం? ఆ భయాలున్నప్పుడు మనకి లోపల నుంచి నెగెటివ్ థింకింగ్ రాదా? మనం పాజిటివ్‌గా ఉండాలి అంటే, లేదు లేదు నేను పాజిటివ్‌గా మాట్లాడాలంటే ఎలా వచ్చేస్తది? ఉన్నవి అంతా క్లియర్ అప్ చేసుకుంటేనే కదా! మనం ఎంప్టీగా ఉంటాము. మీరప్పుడు పాజిటివ్‌గా ఆలోచిస్తారు. అదే పాజిటివిటీ మీ అంతా నిండి ఉంటుంది. మీ ఆరా అంతా పాజిటివ్ అయితుంది. మీరు చెప్పే మాటే మంత్రమవుతుంది. అవన్నీ చెయ్యాలి అంటే మనకి అధర్మ కర్మలు చూసుకొని క్లియర్ చేసుకోవాలి. భయాలన్నీ కూడా బ్లాక్స్ చూసుకొని తీసుకోవాలి.
ఈ తత్వాల్లో ఉండటం, సేవలో ఉండటం ఇవన్నీ ఇంపార్టెంటే. కానీ ఇనీషియల్‌గా ఫస్ట్ పాయింట్స్‌లోనే మనం 100% లేనప్పుడు మిగతావన్నీ కూడా ఎంత ఇంపాక్ట్ అవుతాయండి? ఫస్ట్ మనం మన ఇంట్లో ఉన్న చెత్తని తీసేస్తేనే కదా! నెక్స్టు ఇవన్నీ కొత్తవన్నీ అవసరమైనవా, అనవసరమైనవో ఆలోచించుకొని వాటిని మనం లోపల పెట్టుకుంటాం. నీట్‌గా సర్దుకోవచ్చు. చెత్త అక్కడే ఉంటే ఇంకా క్లెన్స్ అవ్వకుండా, అవ్వాల్సినవి అవ్వకుండా అక్కడే ఉంటే అవి పేరుకుపోతా ఉండవా? రోజు రోజుకి అది ఉండడం వలన దాని ఇంపాక్ట్ మనకి నెగెటివ్‌గా క్రియేట్ అవ్వదా అండి? అవుతుంది కదా! అందుకనే ఇవన్నీ మనం చేసుకోవాలి. ఆటి గురించి పదే క్లాసెస్ వినండి. ఒకటికి 4 సార్లు, 5 సార్లు వినండి. మనం పని జేసుకుంటూ వినొచ్చు. మల్టీ టాస్కింగ్. కూర్చొని పని మానేసుకొని చేసుకోవాల్సిన అవసరం లేదు. అలాగే ఇంకొకటి మనకి సృష్టికి సహాయకారిణిగా ఉంటాను అంటున్నాం. ఎంతుంటున్నామో. అలాగే మనం నలుగురితో ప్రేమగా అలాగే ఏ బ్లాక్సు, ఏ జడ్జ్‌మెంటు, ఏ కంప్లెయింట్లు ఇవన్నీ లేకుండా ఉండాలి. ఇవన్నీ చేసుకుంటున్నప్పుడే మనం నేర్చుకుంటూ మనల్ని మనం బెటర్ చేసుకుంటూ ముందుకెళ్తాం. అయితే ఈరోజు మనం క్లియర్‌గా చెప్పాలి అంటే అందరూ 4పీ చేసుకుంటున్నారు. వెరీ గుడ్. దట్స్ ఎ గుడ్ థింగ్. అదొక ప్రక్రియ. ఆ ప్రక్రియని ప్రక్రియలా చేయమంటున్నారు. అంటే గ్రూప్‌లో జాయిన్ అవ్వాలి. అలాగే ఆ గ్రూప్ మెడిటేషన్‌లో మేడం దగ్గర నుంచి వచ్చే ప్రతి మాట మనం మాట్లాడుతున్నట్టు ఫీల్ అవ్వాలి. నోరు మెదపకూడదు, పెదాలు కదలకూడదు. అలా అని యోగ నిద్రలోకి వెళ్ళకూడదు. ఎరుకతో ఉండాలి. ఎరుకతో ఉంటూ నేను లే డౌన్ అయి చేసుకున్నానండి. నిదట్లోకెళ్ళిపోయాను. మనం ఎంత చేస్తున్నాము? మనం ఇచ్చే అంటే నేను మారుతున్నాను, నేను మారాను, నేను క్షమలో ఉన్నాను, నేను చేసిన తప్పు తెలుసుకున్నాను, నేను సేవ చేస్తాను అనేది మనం మనసా వాచా కర్మణ మనం ఫీలయ్యి అనకపోతే ఎవరంటారండి? అక్కడ హనుమ చక్కగా మనకి మన నోట్లోంచి ఏ వర్డ్ మళ్ళీ సరికానిదొస్తదో అనే కదా! మంచిగా ఆవిడ గైడెడ్ పెట్టేశారు. ఆ గైడెడ్‌ని మనం ఫీల్ అవుతూ మనం చేసుకోవడానికి మనం అలర్ట్‌గా ఉండాలి కదా! ఒక పూజకి ఎంత అలర్ట్ ఉంటున్నామండి ఇష్టంగా చేసుకోవడానికి. అలాగే ఇది కూడా. ఇది మన కోసం మనం ఇచ్చే టైము. అది చేసుకోవాలి. ఇంకొకటి హ్మ్. అక్కడ ఏమున్నాయో 4పీలో ఆటిని మనం ఫాలో అయితే సరిపోతది. కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇయర్స్‌గా ఉంటూ ఫస్ట్‌లో చెప్పిన 4పీయే నాకు బాగా అలవాటైపోయింది. నేను దానికి ట్యూన్ అయిపోయాను. నేనదే చేసుకుంటాను. అలా వద్దండి. మనకిప్పుడు ఎవ్రీ టైము మనకి చేంజెస్ వస్తూ ఉంటే, హనుమ కూడా మనకి అప్‌డేట్స్ ఇస్తున్నారు. అప్‌గ్రేడ్ అవుతుంది మన 4పీ. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రిట్రీట్ చేస్తే, రిట్రీట్‌లో హనుమకి ఛానెలింగ్ అవుతది త్రూ హనుమ. వారిచ్చే వర్డ్స్ అవి వేరుంటాయి. అప్పటికప్పుడు అవి తెలియకుండానే యూనివర్స్ నుంచి ఆన్సర్‌లొస్తున్నాయి. అవి మనందరం గమనిస్తున్నాం. ఎందుకంటే ఆ చేంజెస్ చూస్తున్నాం. రిట్రీట్‌లో ఉండేటోళ్ళకి మనకు తెలుస్తుంది. అక్కడికొచ్చి హనుమకిచ్చే సందేశాలు గానీ, క్లాసెస్ కానీ, వారి ఇచ్చే గైడెడ్ మెడిటేషన్ గానీ అన్నీ డిఫరెంట్ ఉంటాయి. నాట్ ఓన్లీ హనుమ అవర్ గురూస్. హ్మ్. సో, రిట్రీట్‌లకి అందుకనే అంత ఫేమస్ అని మనకు తెలుసు. రిట్రీట్ అయిపోయిన తర్వాత ఎనర్జీస్ కొన్నాళ్ళుండు మనకి అదే ఉంటాయి వైబ్స్. హనుమ ఆటిలతోనే కొత్త 4పీలు చేస్తున్నారు. అలాంటప్పుడు మనం ఎక్కడో 2 ఇయర్స్ బ్యాక్ ఉన్న 4పీ పెట్టుకొని, నాకదే అలవాటయిపోయింది. నేనదే చేస్తాను అంటే, దాని రిజల్ట్ ఎలా ఉంటదండి? అప్‌గ్రేడ్ అయిపోయినప్పుడు మనం కూడా అప్‌డేట్ అవ్వాలి గదా! అందుకనే ఎవ్రీడే క్లాసెస్ వినాలి. ఎవ్రీడే సత్సంగానికి రావాలి. మరి మీరొస్తున్నారా అంటే, నాకు కుదరనప్పుడు నేను నెక్స్ట్ డే అయినా వింటున్నానండి. మీరు కూడా అలా వినండి. ఒకవేళ కుదరకపోతే. బట్ మనం ఛాలెంజెస్‌లో ఉన్నాము అంటే ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి. దట్ ఈస్ ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ రూల్. ఎందుకంటే మనకు గ్రూప్‌లో ఉన్నప్పుడు ఆ ఎనర్జీస్ హై ఉంటాయి. మనకున్న ఛాలెంజెస్‌తో మనకున్న గత కొన్నాళ్లుగా నడుస్తున్నప్పుడు లోకెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. ఆ లోని ఏ రోజుకి ఆ రోజు హై చేయాలంటే ఈ గ్రూప్ మెడిటేషన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అలాగే హనుమ చూపు పడాలి.
హనుమ క్లాస్ చెప్పేటప్పుడు మనం వీడియో కాల్ ఆన్ చేసుకోవాలి. వారికి క్వెషన్ రైజ్ చేసేటప్పుడు, హ్యాండ్ రైజ్ చేసేటప్పుడు వీడియో కాల్ ఉండాలి. మనకి వారి యొక్క చూపు పడడం కూడా మంచిది. గురువు చూపు. అందుకనే మనకి నేనొచ్చిన కొత్తలో నాకు డీపీ గురించి చెప్పారు. వాట్సాప్ డీపీ. మనం డీపీ కూడా మనది పెట్టుకోవాలండి. మనం ఉండి మన పిల్లలు కూడా ఉండొచ్చు. ఎ ఓకే. మనం అక్కడ ఏదో దేవుడి ఫోటోలు లేదా మన చిన్నప్పుడు ఫోటోలు లేదా ఆహ్, అవి ఉంటే ఎక్కువ ఇంపాక్ట్ ఉండదు. హ్మ్. ఓకే. అని ఆ ఎనర్జీస్ మనకి రాండమ్‌గానేమో ఒకసారి ఒక గ్లాన్స్ ఇచ్చినప్పుడు ఓకే. వాళ్ళది గురువులది ఎప్పుడు ఎలా పడినా మనకు మంచిదే జరుగుతుంది. కాబట్టి అది నేను ఫీల్ అయ్యి చెప్తున్నాను. నా ఎక్స్‌పీరియన్స్‌తో మీరు కూడా చక్కగా చేంజ్ జేసుకోండి. అలాగే క్లాస్ అటెండ్ అయితున్నప్పుడు మీరంత నమ్మి జేసుకుంటున్నప్పుడు ఒక వీడియో ఆన్ చేసుకోవడంలో తప్పేముంది? అలాగే ప్లెజెంట్‌గా ఉండడం. ఇయన్నీ నేర్చుకుంటా ఉంటున్నాం మనం డే బై డే. సో, క్వెషన్ అడిగేటప్పుడు కూడా వీడియో కాల్ ఆన్ చేసుకోండి. అలాగే ఇంకోటి ఈ సృష్టికి సహాయకారిణిగా ఉంటాను. అలాగే ఈ ప్రతి మాటని పట్టుకోండి. అది మనం ల నిత్యం పని జేసుకునేటప్పుడు కూడా ఆ మాటల్ని మనకు మనం చెప్పుకోవచ్చు. ఏమని? నేను నా ఎదురుగుండా అది రియల్ లైఫ్‌లో అవ్వని, కలలో అవ్వని ఒక అధర్మం జరుగుతా ఉంటే నేను వాళ్ళనెళ్లి కాపాడతాను. ఆ మాట ఎంత మంచి మాటండి. నేను సృష్టికి సహాయకారిణిగా ఉంటాను. నేను సహాయం చేయలేని ఎడల వారి గురించి బావుండాలని, వారికి సహాయం చేసే వాళ్ళు వాళ్ళ లైఫ్‌లో రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఇలాంటి మాటలు ఎంత మంచిదండి. నేను శరీరాన్ని కాదు, నేను ఆత్మ స్వరూపాన్ని. మరలాంటప్పుడు ఇంక భయాలెందుకుంటాయండి? మా అమ్మకేదో అయిపోతుంది, మా నాన్నకేదో అయిపోతది. వాళ్ళు లేపోతే నా లైఫ్ లేదు. ఇలాంటివన్నీ నేను అనుకున్నాను. హనుమ దగ్గరికొచ్చాక ఈ మాటలకి నేను ధ్యానం చేసేటప్పుడు మనకొచ్చే ఎక్స్‌పీరియన్సెస్‌తో ఓహ్! నేను ఆత్మస్వరూపాన్నా? ఈ ఆత్మస్వరూపం అన్నప్పుడు ఆ సత్యాన్ని నాకు తెలిసినప్పుడు ఆత్మకి చావు లేనప్పుడు మా అమ్మకేదో అయిపోతది, మా నాన్నకేదో అయిపోద్దని భయమెందుకు? వారికి చావు లేదు. ఈ డ్రెస్ తీసి ఇంకో డ్రెస్ ఏసుకున్నట్టు ఈ బాడీ వదిలి ఇంకో బాడీకెళ్తారు. అంతే కదా! దీని గురించి నేనింత హెడ్‌లో ఇది పెట్టేసుకోవాలా? ఇలా అన్ని చేంజెస్ వస్తాయండి. సో, ఈ 4 కూడా మీరు బాగా చెయ్యండి. బాగా చేయడం అంటే ఓహ్! అదే పనిగా దుఃఖపడిపోవడం అని కాదు. ఇప్పుడు అసలైన పాయింట్ చెప్తాను ఎక్కడ మిస్టేక్ అవుతుందో. కానీ ఇవి కూడా ఈటిల్లో కూడా మనకి మిస్టేక్స్ చేస్తున్నాము. ఇవి కీ పాయింట్స్ అని ఫస్ట్ ఇవి హైలైట్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేది ఇంకా ఎక్కడైతే బాగా కొంత కొంత సెట్ ఆఫ్ పీపుల్ ఈ మిస్టేక్ చేస్తున్నారు. మిగతా అందరం ఇవన్నీ చెక్ చేసుకోవాలి. ఓకేనా? సో, ఇప్పుడు నేను చెప్పేదేంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఛాలెంజ్‌తో మనం డ్రీమ్స్ చూసుకుంటున్నాం. ఆ డ్రీమ్స్ చూసుకుంటున్నప్పుడు ఒక 10, 10 కలలు చూసుకున్నాం అనుకుందాం. నేను నా పాటికి నేను బ్యాక్ పెయిన్ వచ్చినప్పుడు నేను చూసుకునే ప్రాసెస్‌లో నాకు 10 కలలొచ్చినియి. ఒక తర్వాత ఒకటి. వాటన్నిటికి 4 చేసుకుంటున్నా. ఆహ్, నా నొప్పి కొంచెం తగ్గుతా వచ్చింది. ఇంకా బెటర్ అయ్యే ప్రాసెస్‌లో సారీ నేను ఛార్జింగ్ పెట్టుకుందామని చూస్తున్నా. సో, బెటర్ అయ్యే ప్రాసెస్‌లో హ్మ్. యాహ్! నేను 4 చేసుకుంటుంటే ఇంకొక అధర్మ కర్మ చూపించడం, మళ్ళీ దానికి క్షమాపణలు చెప్పుకోవడం ఇలా జరిగింది. ఒక 10 కలలు, 13 కలలు అయిన తర్వాత నాకు మొత్తం నొప్పి తగ్గిపోయింది. ఇలా అందరికీ అవుతదని కాదు. ఒక్కొక్కళ్ళకి వాళ్ళ సోల్ ప్లాన్ ప్రకారం వాళ్ళేం రాసుకున్నారో అలా జరుగుతది. అంటే ఒక్కొక్కరికేంటంటే ఈ నడుము నొప్పికే ఒక కల చూసుకొని బయటకొచ్చేసినోళ్ళు ఉన్నారు. నాలాగా 13 చూసుకున్నోళ్ళు ఉన్నారు. కాబట్టి నమ్మి చేసుకుంటూ ఎళ్ళిపోవడమే మన ప్లాను. ఆహ్, అయితే దీంట్లో ఎక్కడ మిస్టేక్ అవుతుంది అంటే ఫర్ ఎగ్జాంపులు నేను ఒక 10 కలలు చూసుకున్నా. ఒక 70, 80% నొప్పి తగ్గిపోయింది. ఇంకా ఆ తర్వాత నుంచి ఫస్ట్ కల గుర్తు తెచ్చుకొని సారీ చెప్పుకుంటా కూర్చోకూడదు. ఓకే. ఎందుకంటే ఆల్రెడీ నువ్వు ఆటిల్లో ప్రామిసులు చేసావు. ఆ సోలు నీకు సాటిస్ఫై అయ్యి
ఓకే. నువ్వు పరివర్తనలో ఉన్నావు, పశ్చాత్తాపంలో ఉన్నావు, సేవ చేస్తున్నావు, గుడ్ జాబ్ అని జెప్పి అది మనల్ని రిలీజ్ చేసింది. అందుకే ఆ డిఫరెన్సొచ్చింది మన లైఫ్‌లో. మళ్ళీ మనం పదో కల చూసుకుంటూ, పదో కలకి, తొమ్మిదో కలకి సారీ చెప్పుకోవాలి గానీ, ఒకటో కలకి, రెండో కలకి, మూడో కలకి అని వరుసగా కూర్చొని చేసుకుంటూ ఉంటే ఉపయోగం లేదు. అంటే ఆల్రెడీ ఆ సోల్ సాటిస్ఫై అయిపోయింది. అదే సోల్‌కి మనం మరలా, మరలా చెప్పుకోవడం వలన మన టైం వేస్టు. ఇంకొకటి దాని వలన అనర్థాలు కూడా జరుగుతున్నాయి. దాని వలనొచ్చే ఇంపాక్టే ఈరోజు నేను చెప్పబోయే కల అన్నమాట. అయితే ఆ కలలో ఏమొచ్చిందంటే నాకు ఆహ్, నేను అడిగిన క్వెషన్ ఏంటంటే యూనివర్స్‌ని మాస్టర్స్ ఇలా కొంతమంది నేను కౌన్సెలింగ్స్, ఈ డ్రీమ్ డీకోడింగ్‌లో ఉంటాను కాబట్టి నాకు కూడా ఏం జరుగుతుందో అదర్స్ లైఫ్స్‌లో తెలుస్తుంది. సో, బీయింగ్ ఏ వాలంటీర్ నాకింత మంచి ఆపర్చునిటీ ఇచ్చి ఎన్నో లెసన్స్ నేర్చుకుంటున్నా హనుమా ద్వారా. అయితే ఇలాగా ఒక ఇష్యూ నడుస్తుంది. కొంతమంది 4పీ చేసుకుంటూ ప్రాబ్లమ్‌లో నుంచి పడకపోగా ఇంకా కొత్త ప్రాబ్లమ్స్ తెచ్చుకుంటున్నారు. అంటే వాళ్ళ లోపలికి ఒక సోల్ అటాక్ అవ్వడం, ఆ సోలు ఏదేదో వాళ్ళనే గైడ్ చేయడం, ఆ గైడింగ్‌ని ఆ దేవుడే వచ్చి చెప్తున్నాడు. ఆహ్, నాకు అమ్మవారే వచ్చి నా లోపలుండి నాకు రోజు గైడ్ జేస్తున్నారు. నాకొక మెసేజొచ్చింది. నాకు ఇంట్యూషన్ వచ్చింది. నన్నిది జేయమంటున్నారు అని అది చేసేయటం ఇవన్నీ చేస్తున్నారనమాట. మేము ఆ కల డీకోడ్ చేసినప్పుడు గానీ, కన్సల్టేషన్‌లో గానీ మాకు హనుమ చెప్తున్నారు. ఆ ఇన్‌స్ట్రక్షన్స్‌తో మేము వాళ్ళకి గైడ్ చేస్తున్నాం. అమ్మా అది వచ్చింది దేవత కాదు సోలు. వారు మీకు రాంగ్‌గా ఇంటరప్ట్ చేస్తున్నారు. ఇక్కడ ఇది కరెక్ట్ కాదు. మీరిది సరి చేసుకోవాలి. ఆమెను రిలీజ్ చేయండి. రిలీజ్ చేసుకోవాలి మీరు అని మేము చెప్తున్నాము. అయితే ఆల్రెడీ ఆ సోల్‌ని వీళ్ళు ఏం చేస్తున్నారు? ఎందుకని ఇలాగా సోలొచ్చి లోపల అమ్మవారిలాగా కూర్చుని ఎందుకు ఈళ్ళని గైడ్ చేస్తుంది? ఎందుకు ఇక్కడ ఇదెందుకు జరుగుతుంది అని నేను క్వెషనేసి పడుకుంటే నాకొచ్చిన డ్రీమ్ ఏంటంటే హ్మ్. ఒక ఒక గురువున్నారు. ఆయన అందరికీ ధ్యానం చెప్తూ అది నేను హనుమానే అనుకుంటున్నాను. నాకు క్లియర్‌గా లేదు పిక్చరు. అందరం ధ్యానం చేస్తున్నాము. ధ్యానం చేస్తూ ఉంటే ఆ గురువు ఇంకొకళ్ళకి డైరెక్ట్ చేస్తున్నారు. ఆ జ్ఞానం ఇస్తున్నారు. అది నాకే అయ్యుండొచ్చు. ఇంకొకళ్ళకి అయ్యుండొచ్చు. నేను కళ్ళు మూసుకొనున్నాను. కళ్ళు మూసుకొనున్నప్పుడు నాకు వినపడిన మాటలేంటంటే, ఒక కల వచ్చిన తర్వాత ఇంకో కల చూసుకొని అలా కపుల్ ఆఫ్ డ్రీమ్స్ చూసుకున్నప్పుడు మనం బిగినింగ్ కలకి సారీ చెప్పుకుంటూ అక్కడే కాలయాపన చేస్తున్నాము. అలాగే ఆ సోల్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా 10 కలలున్నప్పుడు, ఆ 10 కలలకి సంబంధించి రోజు మనం కళ్ళనీళ్లతో క్షమాపణలు చెప్పుకోవడం వలన, లేదా వాటిని బుజ్జగించి వారిని అయ్యో! మీకింత తప్పు చేశాను, మిమ్మల్ని ఇంత అన్యాయం చేశాను, క్షమించమ్మా అని అలా వాటిల్లో మనం ఇంకా ఇన్వాల్వ్ అయిపోయినప్పుడు డీప్‌గా ఫస్ట్ కలకు కూడా ఆ సోల్స్ ఏంటంటే అవి ఇష్టపడుతున్నాయి మనం చెప్పే మాటలు. ఆటిని బుజ్జగిస్తూ నువ్వు గొప్ప, నువ్వు గ్రేటు, నువ్వంత కాదు ఇంత అని చెప్పుకుంటున్నట్టు అవి ఫీల్ అయిపోతూ ఉంటున్నాయి. అలాగే మన బాడీలో ఆ పక్కన ఎవరైతే ఉందో ఒక బాడీ, ఆ శరీరంలో ఆ సోల్ అక్కడే ఉన్నట్టు ఆ సోల్‌కి ఆహ్, ఈవిడ ఎవరైతే సారీ చెప్తుందో, సారీ చెప్పినప్పుడు ఆ సోల్ ఏం ఫీల్ అవుతుందంటే, ఒక దెబ్బ తగిలిన చోట ఆయింట్‌మెంట్ రాస్తున్నాము అని మనం మెడిటేషన్ చేసేవాళ్ళు అనుకుంటున్నారు. కానీ ఆ సోల్ ఏం ఫీల్ అవుతుంది? అది మసాజ్ లాగా ఉంది. అక్కడేం దెబ్బ లేదు. మాయమైపోయింది. పెయిన్ తగ్గిపోయింది. పెయిన్ తగ్గిపోయిన తర్వాత నొప్పి లేని భాగంలో మనం ఆయింట్‌మెంట్ రాస్తా ఉంటే ఏమన్నా ఉపయోగం ఉంటదా అండి? ఉపయోగం ఉండదు కదా! అదే నాకు కలలో చూపించారు. అయితే అదలా మసాజ్ చేయించుకుని ఆ సోల్ కొంతసేపటికి ఎవరైతే ఆ మసాజ్ చేస్తున్నారో వాళ్ళ నెత్తి మీద కాలు పెట్టింది. అంటే మనం ఆ సోల్‌ని మన నెత్తికెక్కించుకుంటున్నాం. మనం ఎంత వరకు చూడాలో అంతవరకు చూడాలి.
అది కాలు పెట్టి నెత్తి మీదున్నప్పుడు మనకెలా ఉంటది? ఇమాజిన్ జేసుకోండి. ఒకళ్ళొచ్చి మనల్ని మనం కూర్చొని అయ్యా బాబు అని వాళ్ళని దేహి, దేహి అనుకుంటూ ఉంటే, ఆళ్ళొచ్చి మన నెత్తి మీద కాలు పెడితే దాన్ని మోస్తూనే ఉంటాము. అది భారంగా ఉంటది. ఎంత సేపని పట్టుకుంటామండి? అది చాలా కష్టం గదా! అదే నాకు కలొచ్చింది. దానికి హనుమ డీకోడ్ చేసి చెప్పడం ఇలా. ఏంటి? మనం, మనం ఆల్రెడీ చూసుకున్న పాత కలలకి, గతంలో చేసిన వాటికి, అప్పుడు 4 చేసేసుకున్నాం. అయిపోయింది. గతం అయిపోయింది. గతం గతః. నెక్స్ట్ ఇలా చేసుకుంటున్నప్పుడు అప్‌కమింగ్ అంటే నెక్స్ట్ ఇంకేమున్నాయో అయి చూసుకోవాలి కదా! మన కాన్సంట్రేషను. ఈ 10 కలల దగ్గరే కూర్చొని 10ని పిలుచుకుంటూ 4 2 ఇయర్స్ బ్యాక్ హనుమ చెప్పిన 4 ఓ 10 నిమిషాలు టైముంది కదా! అని చెప్పి, ఆ 10 నిమిషాల్లో అలాగా 10 కలలని గుర్తు తెచ్చుకుంటూ 40 నిమిషాలు 4 అన్నా, 30 మినిట్స్ 4 అన్నా 2 అవర్స్ చేసుకుంటున్నారు కొంతమంది. 2 అవర్స్ చేసుకోవడం వలన అసలు వాళ్ళని ఎంత ఇన్వైట్ చేసేస్తున్నాం. ఆ సరికాని ఎనర్జీస్‌ని. ఆ 2 అవర్స్ లేదా నేను 2 అవర్స్ చేయట్లేదండి. నేను 40 మినిట్సే చేస్తా అంటే, కానీ మీరేం చేస్తున్నారో మిస్టేక్ చూసుకోండి. ఇక్కడ టైం కాదు కరెక్టు నేను చెప్పాలనుకున్నది. ఇంత 10 కలల్ని రిపీట్ చేసుకుంటూ, లేదా 5 కలలనే చేసుకుంటున్నా, నేను 3 కలలనే చేసుకుంటున్నా అంటే, మీరు ఎన్ అది చాలా రోజులైపోయింది. అదయిపోయిన దానికి అయిపోయిన పెళ్ళికి బాజాలెందుకు అంటారు కదా! అలాగా అయిపోయిన ఆటి గురించి అవసరం లేదు. మనం అవ్వాల్సిన వాటిని చూసుకుందాం. ప్రెజెంట్‌లో ఉందాం. బీ విత్ ద ప్రెజెంట్ అంటారు. మనం మరి ఇయన్నీ మేడం చెప్తున్నప్పుడు, మనం ఒక చోటే ఉండిపోయి, ఒకటి పట్టేసుకొని, అక్కడే స్ట్రక్ అయిపోతుంటే, పాపం మన గురువులేం జేస్తారు, యూనివర్స్ ఏం జేస్తది, ఇచ్చిన ప్రక్రియని ఎంత బాగా చేసుకోవాలో అంత బాగా చేసుకోకుండా, మనం దాన్ని ఇంకోలాగా తప్పు దారిలోకి తీసుకెళ్ళిపోకూడదు కదండీ! దాని వలన మనకి నష్టం జరిగిందే కాకుండా, ఈ యూనివర్స్‌కి కూడా నష్టమే. ఆ సోల్‌ని పెంచి పోషిస్తున్నామంటే, మన నెత్తి మీద ఉందంటే మనకి గుదిపండే కాదండి. ఈ భూమాతకు కూడా గుదిపండే. మరి అన్ని ఛాలెంజెస్ నుంచి బయటకొస్తూ ఈ ఒక్క ఛాలెంజ్ నుంచి లేదా ఈ ఒక్క మనిషి వేటు మోక్షాల్లో బయటకు రావట్లేదు అంటే మరది ఎవరిది? ఎవరు సరిచేసుకోవాలి? అది మనం చెక్ చేసుకోవాలి. క్రాస్ చెక్ చేసుకోవాలి. మరి ఈటన్నిటికి మాకేం తెలుసండి చెప్తున్నారు. మాకర్థమైన దాంట్లో మనకి ఇప్పటికి అని అందరికీ చెప్తారు. నాకు కూడా నేను కొన్నే తీసుకోగలుగుతా. కొన్ని నేను కూడా కొన్ని తీసుకోలేను, చేయలేను. బట్ లక్కీలీ నాకు హనుమాతో వాలంటీర్‌గా నేను 4 ½ ఇయర్స్ నుంచి చేయడంలో నాకున్న మా అంటే ఆ చనువుకి నాకు ఫోన్‌లో అయినా నాకు జ్ఞానం దొరికేస్తుంది. అందరికీ దొరకాలా అని అనుకుంటే దానికి కన్సల్టేషన్స్ ఉన్నాయి. అన్నీ ఉన్నాయి మెంబర్‌షిప్ ప్రోగ్రామ్స్. మీకు నిజంగా మీ ప్రాబ్లమ్ నుంచి బయటకి పడాలి. నిజంగా వేటు మోక్షాలో మనకిక్కడ సొల్యూషన్ దొరుకుతుంది అని మీరు నమ్మితే కనక మీరు టైమ్ వేస్ట్ చెయ్యొద్దు. మీరు నేను కన్సల్టేషన్స్ పెట్టుకోండి. మెంబర్‌షిప్స్‌లో జాయిన్ అవ్వండి. దాని వలన మనకి మంచే గాని పోయేదేమీ లేదు. సేవలో ఉంటాము. కన్సల్టేషన్ వల్ల మనం పే చేసే ప్రతి పెన్నీ సేవకే వెళ్తుంది. అలాగే అనుమాతో 1-1 వీడియో కాల్ కాన్వర్సేషన్ నడుస్తది. దాని వలన వారి ఎనర్జీస్ మనకుంటాయి. వారి చూపు మనకుంటది. మన ప్రాబ్లమ్ మనం క్లియర్‌గా మనం మూలాల నుంచి తీసి పక్కన పెట్టగలం. నాట్ ఓన్లీ హనుమ అండి. ఇంకా మనకి శాలిని మేడం, అనిల్ మాస్టర్ అందరున్నారు. ప్రతి ఒక్కరితో కూడా మీరు ఇలా కన్సల్టేషన్ పెట్టించుకొని, మీరున్న ప్రాబ్లమ్ నుంచి, ఛాలెంజ్ నుంచి బయటకొచ్చేయొచ్చు. అనవసరంగా కాలయాపన చెయ్యొద్దు. వాటిని పెంచి పోషించొద్దు. దాని వలన వాళ్ళు లోలోకెళ్ళటం, వాళ్ళ ఫ్యామిలీని పాపం లో చేయటం, వాళ్ళ సరౌండింగ్స్, ఆళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇంకెంత ఫీలవుతారు. అలాగే ఈ భూమాతకి బాబోయ్! నేనొకటి చెప్తే ఇంకోటి చేస్తున్నారా అని. ఈవెన్ హనుమ కూడా ఫీలవుతారు. అయ్యో! రామచంద్ర అనుకుంటారు పాపం. మనం ఒకటి చెప్తుంటే ఇంకోలా ఎళ్తుందే అని. ఎంతమంది పేరు పేరున క్లియర్ చేయగలమండి. కన్సల్టేషన్స్ ఇస్తుంటేనే మనం వాళ్ళని ఆల్రెడీ సోల్ లోపలికొచ్చి కూర్చొని, మనం వాటిని పెంచి పోషిస్తూ ఉంటే, దాని యొక్క పర్యవసానం ఇంకోలా ఉంటుంది. ఆహ్,
ఈ కల వచ్చినప్పుడే నాకు ఒక వన్ ఆఫ్ ద మెడిటేటర్‌తో మాట్లాడమని నాకు ఇంట్యూషన్ వచ్చింది. వస్తే నేను వారికి కాల్ చేశాను. నేను వారి పేరు చెప్పను. ఆహ్, సో, వారికి ఫోను చేసినప్పుడు ఎలా ఉన్నారు? ఏంటి? అని మాట్లాడాను. నాకు తెలిసి ఆవిడతో నేను మాట్లాడి 1 ½ ఇయర్ అయిపోయింది. వారు టచ్‌లో లేరు. మనం మన పనులతో మనం ముందుకెళ్ళిపోతాం. ఎందుకో మరి నాకు ఆవిడతో చేయమని చెప్పారు. కరెక్ట్‌గా నాకు ఏ కలయితే వచ్చిందో, ఆమె అదే ప్రాబ్లమ్‌లో ఉన్నారు. అక్కడే స్ట్రక్ అయ్యి ఉన్నారు. అసలు యూనివర్స్ ఎలాగా ప్లాన్ చేస్తదంటే, అది నార్మల్ కాదండి. ఆవిడ చేసేదంతా ఇదే. ఇప్పుడు నేను మీకేదైతే చెప్పానో ఆవిడ ఆవిడ సిట్యుయేషనే. ఇప్పుడు లేటెస్ట్‌గా వచ్చి "ఏం జేస్తున్నారు మేడం? ఏంటి? డైలీ సత్సంగ్‌లో ఉంటున్నారా? డైలీ డ్రీమ్స్ అవన్నీ చూసుకుంటున్నారా? డీకోడింగ్ చేపించుకుంటున్నారా?" అంటే లేదండి నేను క్లాసెస్ వింటున్నాను. ఆన్ అండ్ ఆఫ్‌గా 4 చేసుకుంటున్నాను" అన్నారు. "గ్రూప్‌లో చేసుకుంటున్నారా?" అన్నా. "చేసుకోలేదు" అన్నారు. "కలలెలా ఉన్నాయన్నా?" "సోల్స్ గురించి చాలా వస్తున్నాయి తీసేసుకుంటున్నా. నాకిప్పుడు అర్థమైంది కాబట్టి నాకర్థమైపోయి నేను చేసేసుకుంటున్నా" అన్నారు. అయితే మరి ఎలా ఉంది లైఫ్ అనంటే చెప్పుకొచ్చారు. ఆ తర్వాత 4 ఎందుకు గ్రూప్‌లో చేయట్లేదు అంటే, నాకు హ్మ్. ఒక 10 ఉన్నాయండి. ఆ 10 చేసుకోవడానికి లేటెస్ట్ 4 నాకు టైం సరిపోవట్లేదు. అక్కడ మేడము మన మాటలు అవన్నీ చెప్తా ఉంటారు గదా! గైడింగ్. దాంట్లో నాకు అక్కడ టైం దొరకట్లేదు. ఈ 10 కలలకి క్షమాపణ చెప్పుకోవడానికి. అందుకే నాకు నేను ఒక 2 అవర్స్ కూర్చొని చేసుకుంటున్నా. నేను తృప్తిగా చేసుకొని పడుకుంటున్నా అంటున్నారు. అది కరెక్ట్ కాదండి. అప్‌డేట్ అవ్వాలి కదా! హనుమ అక్కడ కొత్త కొత్తవి ఎన్నో అద్భుతంగా చెప్పారు. ఆ వర్డ్స్, ఆ టర్మ్స్ పడినప్పుడు ఆ ఎనర్జీస్, ఆ వైబ్స్ వేరుంటున్నాయి. అలాంటప్పుడు ఆ సుదర్శనుడిది గాని, ఆహ్, యూ నో ఇంకా చాలా గరుడ గురించి గాని, ఆ పాంచజన్య సంగమ గురించి గాని అవన్నీ ఎంత వైబ్స్ అండి. ఆ వైబ్స్‌తోనే అవి పటాపంచలై ఎళ్ళిపోతాయనే కదా! మేడం ఆ వర్డ్స్ అక్కడ అప్‌డేట్ చేశారు. వేరే వర్డ్స్ పడట్లేదు. నాకు ఆ వర్డ్స్‌తో నాకు కొంచెం టైమ్ ఉంటది. పాత మెడిటేషన్‌లో 10 మినిట్స్ కామ్‌గా ఉంటాము. ఆ 10 నిమిషాల్లో ఇవన్నీ తలుచుకోవచ్చు. ఇది కాదండి. మనం ఎప్పుడైతే గురువులు కొత్తవి చెప్తారో అవి యూనివర్స్ దేవుడొచ్చి చెప్పినట్టే. మరి దేవుడొచ్చి చెప్పినప్పుడు మనం ఇది పాటించాలా? లేదు లేదు నాకు లాంగ్ బ్యాక్‌దే పాటిస్తాను అని కూర్చోవాలా? మనల్ని మనం సెల్ఫ్ చెక్ చేసుకుందాం. అలాగే ఆవిడకి లోపల ఇప్పుడు ఉండే ఈ ఒక సోల్ ఎవరైతే ఉన్నారో ఆవిడ, ఆమె వాయిస్‌తోనే మాట్లాడుతున్నారంట. నా వాయిసే నాకినిపిస్తుంది. నువ్వు ఒక 150 జన్మల తర్వాత కూడా ఈ ధ్యానం చేస్తావు అని చెప్పుకొస్తుందంట. ఆవిడ నన్నడుగుతున్నారు. "మేడం మీరు ఫోను జేశారు. ఐయామ్ సో థాంక్‌ఫుల్. నాకో డౌటుంది. నా లోపల నుంచి నాకొక వాయిసొస్తుంది. అది నేను మాట్లాడినట్టే నా గొంతే ఉంది. బట్ నేను మాట్లాడట్లేదు. ఒక 150 జన్మల తర్వాత నువ్వు ఈ ధ్యానం మళ్ళీ జేస్తావు అని అంటుంది. నేను మోక్షం పొంది నేను ఇదే లాస్ట్ జన్మ చేసుకోవాలని నేను నా తపనతో ఉన్నాను. మరేంటండి లోపల నుంచి యూనివర్స్ నాకు ఈ మెసేజ్ ఇప్పిస్తుంది" అన్నారు. అది యూనివర్స్ కాదు తల్లి. ఇది ఒక సోలు. మీరు చేసే ప్యాటర్న్ ఎలా ఉంది అంటే అవన్నీ అప్పుడు చెప్పుకొచ్చారు. 2 అవర్స్ చేస్తున్నారంట. ఎప్పుడో నాకే 1 ½ ఇయర్ పరిచయం అంటే ఆవిడకి కలలెప్పుడొచ్చుంటాయి. ఇప్పుడు ఆవిడ డే 1 ఫస్ట్ కల నుంచి ఈరోజు క్షమాపణలు చెప్పుకుంటుంటే ఆ సోల్స్ రిలీజ్ అయ్యి ఎళ్ళిపోయినయి ఎళ్ళిపోతున్నాయి. కొన్ని ఆ ప్యాటర్న్స్ నచ్చి పాంపరింగ్ నచ్చి అవి కొన్ని ఇక్కడే ఉండి ఈళ్ళ నెత్తి మీద కూర్చుంటున్నాయి. బట్ నేను ఆ మేడమ్‌కి చెప్పలేదు. నాకిలా కలొచ్చింది. ఆ కలలో ఇదొచ్చిందని చెప్పకుండా నేను క్యాజుయల్‌గా కాల్ చేసినట్టు చేసి, వారికి చెప్పాల్సిన ఆన్సర్ ఇచ్చేసానండి. ఎందుకంటే నేను కూడా అది అనుమాతో కన్ఫర్మ్ చేసుకోవాలి కదా! వారిది ఇది సిమిలర్ అని. అందుకని నాకు ఈరోజు అనుమ అవకాశం ఇచ్చారు. మనందరం కూడా మరచిపోకుండా ఇవన్నీ గట్టిగా పట్టుకొని కరెక్ట్‌గా చేసుకొని, మనం మన ఛాలెంజెస్ నుంచి బయటకొచ్చేద్దాం. దీంట్లో ఎలాంటి క్వెషన్స్ ఉన్నా, లేదా మీకు ఒకవేళ మీరు చేసే ప్యాటర్న్‌లో ఇలాంటివేమన్నా సిమిలర్‌గా వస్తున్నా, దయచేసి మీరు కన్సల్టేషన్ తీసుకోండి. లేదా మెంబర్‌షిప్‌లో ఉండండి. సేవతో పాటు మీకు గురువుల జ్ఞానమొచ్చి,
మీరు మూలాల నుంచి మీ ఛాలెంజెస్‌ని బయటికి తీసుకోవడానికి ఇదొక అద్భుతమైన ఈజియెస్ట్ ఫాస్ట్ ట్రాక్ సిస్టము ఇది వచ్చింది మన 'వే టు మోక్ష'లో. మనకెప్పుడైతే మన ఛాలెంజెస్ ఓవర్‌కమ్ చేసుకొని ముందుకెళ్ళిపోతా ఉంటే హ్యాపీనే. లేదు ఒక చోటే స్ట్రక్ అయిపోయాం. 6 నెలలుగా ఇదే ఛాలెంజ్‌లో ఉన్నా, 1 ఇయర్‌గా ఇదే ఉన్నా అంటే మనకవసరం లేదండి. మనం ఏది పెంచుకోవాలి, ఏది తగ్గించుకోవాలో మనం అది చేసుకుంటే చాలా సులువుగా బయటకొచ్చేయొచ్చు. ఈరోజు క్లాసయితే ఇదే అండి. మీకేమైనా డౌట్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. డ్రీమ్స్ గాని, మీకొచ్చే అనుభవాలు గాని ఇక్కడ చెప్పొద్దు. ఎందుకంటే ఎవరమైనా అప్రూవల్‌తోనే రివీల్ చేయాలి. థాంక్ యూ.